కథలు కథ 3 మేలు చేస్తే మేలు జరుగుతుంది. ఒక ఊరిలో రాజు, రవి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిద్దరూ ఒకే పాఠశాలలో ఒకే తరగతి చదువుతున్నారు. ఇద్దరి ఇల్లు దగ్గరగా ఉంటాయి. అందుకని తరచూ రాజు రవి ఇంటికి వెళుతుంటాడు. రాజు నాన్న ఒక చెప్పుల షాపులో పనిచేస్తుంటాడు. ఒకరోజు రాజు రవి ఇంటికి వెళ్ళేసరికి రవి ఏడుస్తూ కనిపించాడు. రాజు రవిని కారణం అడిగాడు. రవి హోంవర్క్ చేస్తుంటే వాళ్ళ తమ్ముడు తెలియక రవి పెన్నును నేలకేసి కొట్టాడు. దాని వలన ఆ పెన్ను రాయడం లేదు. దాంతో హోంవర్క్ ఆగిపోయింది. హోంవర్క్ చేయకపోతే పాఠశాలలో టీచర్లు శిక్షిస్తారు. అందువలన రవి ఏడుస్తున్నాడు. రాజు రవిని ఊరడించి, నా హోంవర్క్ అయిపోయింది, నీకు నా పెన్ను ఇస్తాను అని చెప్పి ఇంటికి వచ్చి పెన్ను తీసుకొని వచ్చి రవికి పెన్నును ఇచ్చాడు. అంతేకాక రవి హోంవర్క్ చేయడంలో సహాయం కూడా చేశాడు. రవి సంతోషించాడు. అతని బాధ పోయింది. సమయానికి సహాయం చేసిన రాజుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఒరే రాజు, నీవు నాకు మంచి సహాయం చేశావురా, లేకపోతే రేపు తరగతిలో దెబ్బలు తినవలసి వచ్చేది. నీ మేలు మరచిపోనురా అన్నాడు. రాజు ఇలా అన్నాడు, రవి, నేను చేసిన మేలు మర్చిపోవద్దు, ఆ మేలును కొనసాగించు అన్నాడు. రవికి రాజు మాటలు అర్థం కాలేదు. అప్పుడు రాజు, అంటే నీవు కూడా ఇతరులకు సాయం చేయు, వారిని వేరొకరికి సాయం చేయమని అడుగు అన్నాడు. రవి ఇదేదో బాగున్నదని అనుకొని సరే అన్నాడు. ఒకరోజు రవి బజారుకు వెళ్ళి వస్తుంటే ఒక ముసలి వ్యక్తి చేతిలో బరువుతో నడవలేక నడుస్తున్నాడు. అతని అలా వెళ్తూ ఉంటే రవి చూసి అతడు రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్నాడు. రవికి రాజు మాటలు గుర్తుకు వచ్చి అతడి దగ్గరికి వెళ్ళి వెంటనే ఆ వ్యక్తి వద్ద నిలబడి, తాత, నీ సంచి నాకివ్వు, నేను పట్టుకొని వస్తాను, నీవు జాగ్రత్తగా రోడ్డు దాటవచ్చు అని అతని చేతిలోని సంచి తాను తీసుకొని అతని చేతిని పట్టుకొని నెమ్మదిగా అతనిని రోడ్డు దాటించాడు. అప్పుడు ఆ ముసలి వ్యక్తి, నాయనా, పిల్లవాడివైనా నీది చాలా పెద్ద మనసు. నౌకరు సెలవు పెట్టడంతో నేను ఒంటరిగా వచ్చాను. నీవు లేకపోతే నేను చాలా ఇబ్బంది పడేవాడిని. నీవు చేసిన సాయం మర్చిపోలేను అన్నాడు. రవి, తాత, నేను నీకు చేసిన సాయమును నీవు కొనసాగించు అని చెప్పి తన దారిన తాను వెళ్ళాడు. ముసలి వ్యక్తి రిక్షాలో ఇంటికి వెళుతూ రవి మాటలను గూర్చి ఆలోచించసాగాడు. ఆయన పేరు రామచంద్రరావు. అతనికి పట్టణంలో చాలా భవనాలు, షాపులు ఉన్నాయి. వాటిని అద్దెకు తెచ్చాడు. అతని పిల్లలందరూ వేరే చోట్ల స్థిరపడ్డారు. ప్రస్తుతం అతను ఒకడే ఒక ఇంటిలో ఉంటున్నాడు. అతని దూరపు బంధువు ఒక ఆమె ప్రతిదినం వచ్చి అతనికి కావలసిన భోజనం ఏర్పాటు చేసి వెళుతుంది. అతనికి సహాయంగా ఒక పనివాడు ఉంటాడు. ఒంటరిగా ఉన్న రామచంద్రరావుకు రవి మాటలు గుర్తుకు వచ్చాయి.
తాను కూడా ఎవరికైనా సాయం చేయాలనుకున్నాడు. రామచంద్రరావు వంట చేసే వ్యక్తి చాలా పేదరాలు. ఆ పేదరాలైన ఆమె భర్త చనిపోయాడు. 2 ఆడపిల్లలు, 1 కుమారుడు, మొత్తం 3 పిల్లలు. కుమారుడు డిగ్రీ చదువుకున్నాడు, కానీ ఉద్యోగం లేదు. ఎక్కడా ఏ పని దొరకక కూలి పని చేస్తున్నాడు. ఆడపిల్లలు పాచి పనికి వెళ్తుంటారు. రామచంద్రరావు వంట మనిషి కుమారుని చేత కర్రీస్ పాయింట్ ఏర్పాటు చేయించాడు. దానికి కావలసిన పెట్టుబడి తానే పెట్టాడు. దానితో ఆ కుటుంబం ప్రతిరోజు తినగలుగుతున్నది. వంట మనిషి ఆమె పిల్లలు రామచంద్రరావు పాదాలకు నమస్కరించి, మా జీవితాలకు ఒక దారి చూపించారు, మీ మేలు మరువలేము అన్నారు. అప్పుడు ఆయన, నేను చేసిన మేలును మీరు కొనసాగించాలి అన్నాడు. జీవితంలో ఏనాడు పొందని ఆనందాన్ని రామచంద్రరావు ఆ రోజు అనుభవించాడు. వంట మనిషి కుమారుడు రంగారావు తన వ్యాపారంలో మునిగిపోయాడు. ఒకరోజు కూరల కోసం వచ్చేవారికి కూరలను ఇస్తూ తీరిక లేకుండా ఉన్నాడు. అదే సమయంలో రోడ్డుపై ఒక వ్యక్తి కళ్ళు తిరిగి పడిపోయాడు. దారిన పోయే వారెవరూ అతనిని పట్టించుకోలేదు. షాపులో వ్యాపారం చేస్తున్న రంగారావు ఈ విషయాన్ని గమనించాడు. పరుగు పరుగున రోడ్డు మీదకు వెళ్ళి ఆ వ్యక్తి ముఖంపై నీరు చల్లి అతనిని లేపి జాగ్రత్తగా తన షాపులో కూర్చోబెట్టాడు. తరువాత అతనికి మంచినీరు ఇచ్చి సేద తీర్చాడు. సేద తీరిన తరువాత ఆ వ్యక్తి పరిస్థితిని గమనించాడు. పని ఒత్తిడి ఉన్నా తన కోసం రంగారావు పడిన శ్రమను గుర్తించాడు. నీవు చేసిన సహాయం మరవలేనిది బాబు అన్నాడు. ఒక రకంగా నా ప్రాణాలు నిలిపావు. నీవు చేసిన మేలును జీవితాంతం గుర్తుంచుకుంటాను. నేను రాఘవ షూమార్ట్ యజమానిని. నా పేరు రాఘవ. నీకేం అవసరం వచ్చినా నన్ను సంప్రదించు అని తన విజిటింగ్ కార్డును ఇచ్చాడు. అప్పుడు రంగారావు ఏమన్నాడంటే, రాఘవ గారు, నేను ఒకరి సాయం వలన ఈ షాపు పెట్టగలిగాను. ఆయన దయతో నేను నా చెల్లెళ్ళు కలిసి వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నాము. మీరు కూడా మరొకరికి సాయం చేయండి. ఏదైనా ఒక మేలు చేయండి. నేను చేసిన మేలును కొనసాగించండి అన్నాడు. రాఘవ ఇంటికి వెళ్ళి భార్యకు జరిగిన సంగతి చెప్పాడు. ఆమె నిజంగా ఈ విధంగా అన్నది, ఆ అబ్బాయి నిజంగా మన పాలిట దేవుడండి అన్నది. ఆ దంపతులకు మరొక ఆలోచన కూడా వచ్చింది. రంగారావు చెల్లెలను తమ కోడలిగా చేసుకుంటే వృద్ధాప్యంలో తమకు తోడు నీడగా ఉంటుందని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా వారు రంగారావుని అతని తల్లిని పిలిపించి వారితో తమ అభిప్రాయాన్ని తెలిపారు. వారు ఆనందంగా అంగీకరించారు. రంగారావు చెల్లెలు రాఘవ కోడలయ్యింది. ఆమె అత్తమామలను కన్న తల్లిదండ్రుల వలె చూడసాగింది. రాఘవ అతని కుటుంబం అందరూ తిరుపతికి వెళ్ళాలని అనుకున్నారు. దానివలన 3 రోజులు షాపు మూయవలసి వచ్చింది. దానివలన వ్యాపారంలో నష్టం వస్తుంది. అందుకని రాఘవ ఆలోచించి సుబ్బారావును పిలిచి, ఈ 3 రోజులు షాపును నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి తిరుపతికి వెళ్ళాడు. రాఘవ తిరుపతి నుండి వచ్చి ఈ 3 రోజులు వ్యాపారం సక్రమంగా సాగిందని తెలుసుకున్నాడు. 1 రూపాయి కూడా వ్యర్థం చేయకుండా మొత్తం సొమ్మును అనా పైసలతో సహా లెక్క చెప్పి రాఘవకు అప్పగించాడు సుబ్బారావు. సుబ్బారావు నిజాయితీకి రాఘవ చాలా సంతోషించాడు. రాఘవ సుబ్బారావు గురించి ఆలోచించాడు.
సుబ్బారావు చాలా కాలం నుండి దుకాణంలో పనిచేస్తున్నాడు. అతని జీతం కూడా తక్కువే. అయినా అతడు చాలా నిజాయితీగా, అవసరమైతేనే ఎక్కువ కాలం కూడా పనిచేస్తున్నాడు. అతనికి ఏదైనా సాయం చేయాలి అనుకున్నాడు. రాఘవ సుబ్బారావును పిలిచి 1000 రూపాయల జీతం పెంచాడు. అంతేకాకుండా అతని పిల్లలకు ఏదైనా ఇవ్వాలని అనుకున్నాడు. సుబ్బారావు, నీకెంతమంది పిల్లలు అని అడిగాడు. నాకు ఒక కొడుకు ఉన్నాడు అన్నాడు సుబ్బారావు. ఒక్కరేనా? ఇంకా 2-3 ఉంటారనుకున్నాను. అందరికీ చెప్పులు బహుమతిగా ఇద్దామనుకున్నాను. సరే, నీ అబ్బాయికి ఏం కావాలో అడిగి చెప్పు, అతని కోరిక తీరుద్దాము అన్నాడు రాఘవ. మా అబ్బాయికి స్కూలుకు వెళ్ళటానికి షూ పాడైపోయింది. వాడు ఎప్పటి నుంచో కొత్త షూ తెమ్మని అడుగుతున్నాడు అన్నాడు సుబ్బారావు. వెంటనే రాఘవ సుబ్బారావు కుమారునికి తగిన సైజులో బూట్ల జత బహుమతిగా ఇచ్చాడు. సుబ్బారావు రాఘవకు కృతజ్ఞత తెలిపాడు. అప్పుడు రాఘవ, నేను చేసిన మేలును కొనసాగించాలి అన్నాడు. సుబ్బారావు ఇంటికి వెళ్ళి కొడుకును పిలిచి కొత్త బూట్లు ఇచ్చాడు. అతడు చాలా సంతోషించాడు. తర్వాత, నాన్న, ఇవి చాలా ఖరీదైనవి, ఇంత ఖరీదు పెట్టి నాకు తెచ్చావా అన్నాడు. బాబు, ఇవి కొనలేదు, నా యజమాని నీకు బహుమతిగా ఇచ్చాడు. కృతజ్ఞతలు చెబితే నేను చేసిన మేలును కొనసాగించమని కోరాడు అన్నాడు సుబ్బారావు. ఆ మాటలు విని అతని కొడుకైన రాజు ఆశ్చర్యపోయాడు. తాను చేసిన మేలు తిరిగి తనకు మేలు చేసిందని తెలుసుకున్నాడు. తనను మేలు కొనసాగించమని చెప్పిన ప్రక్కింటి తాతయ్య వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పాడు. అప్పుడు తాతయ్య, అవునరా బాబు, మనం ఇతరులకు మేలు చేస్తే మనకు మేలు కలుగుతుంది. నీ విషయంలో నిజమైందిరా అన్నాడు.